నమస్తే మిత్రులారా. అసలు ఈ మధ్య గల్ఫ్ కోర్సెస్ గురించి ఒక యాడ్ ఇచ్చాము. కొన్ని వందల మెసేజ్‌లు వచ్చినాయి వాట్సాప్‌లో. ఈ వందల మెసేజెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్. మన వాళ్ళని చూస్తే జాలేస్తుంది. బాధపడాలా? లేక అతి తెలివి గల్లోళ్ళు అనాలా? మెసేజ్ పోంగానే ఫస్ట్ ఒకడంటాడు, "ప్లేస్‌మెంట్ ఇస్తావా?" సూపర్. ఈ మాత్రం అవేర్‌నెస్ వచ్చిందిరా అనుకుంటా. ప్లేస్‌మెంట్. నెక్స్ట్ ఒకడు దొబ్బేయి బే అంటాడు. ఒక్కడేమో ప్లేస్మెంట్ ఇస్తేనే నేను నేర్చుకుంటా అంటాడు. మ్మ్. అన్నం ఎందుకు పెట్టమంటాడు ఒకడు. అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నాం రా నాయన అంటే అన్నం ఎందుకు పెట్టవు అంటాడు. ఈ సాగు తెలివితేటలు ఉంటాయి కదా మనోళ్ళకు. బుర్ర లేని తలతెక్క పనులు మనోళ్ళు సూపర్ చేస్తారు. సి నేను ఇప్పుడు ఈ సెషన్ ఎందుకు పెట్టానంటే ఓన్లీ మీ ప్రశ్నలు, సో మీ డౌట్స్ అన్నింటినీ నేను సాధ్యమైనంత తక్కువ టైంలో ఐ విల్ ట్రై టు క్లారిఫై. ఈ వీడియో ఎక్కువ కాకుండా తక్కువ టైంలోనే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా. మీరు వివరంగా చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కింద కామెంట్స్ రూపంలో మీరు కామెంట్ పెట్టచ్చు. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తా. ఐ పర్సనల్లీ మైసెల్ఫ్ రిప్లై యూ. ఓకే ఫ్రెండ్స్, చలో చూద్దామా. నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేయబోతున్నా. ఇక్కడ మరి కనిపించదే. ఓకే. మిత్రులారా, నాకంటే మీకు కాంటెంట్, మీకు విషయం అర్థం కావడం ఆ, నాకు చాలా ముఖ్యం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ మై ఫేస్. నా ముఖం చూపిస్తే ఏమొస్తుంది? సో ఫ్రెండ్స్, మన ఇన్స్టిట్యూట్ పెట్టడమే మన తెలుగు వాళ్ళు గల్ఫ్ లో ఆఫీసర్ ఉద్యోగాలు చెయ్యాలి, లేబర్ ఉద్యోగాలు చెయ్యొద్దు అనే సంకల్పంతో పెట్టినాం. మీరు 10th పాస్ అయినా పర్లేదు. సి మీకు చెప్పి మీకు నేను అలసిపోయాను. మీరు వినకపోతే ఇప్పుడు నేనేం చేశానంటే ఐ స్టార్టెడ్ స్ప్రెడింగ్ దిస్ లవ్, దిస్ మెసేజ్ టు అక్రాస్ ఇండియా. భారతదేశం మొత్తం ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయాలనే సంకల్పంతో నేను హిందీలో వీడియోలు చేస్తున్నా. क्योंकि मेरे को हिंदी आता है, मैं बात कर सकता हूँ, मैं मैसेज कन्वे कर सकता हूँ, मैं समझा सकता हूँ. इसके लिए मैं आगे बढ़ रहा हूँ भाई. मेरे वीडियो देख के एक बंदा का जिंदगी बदल गया तो वो मेरे लिए बहुत बड़ा खुशी का बात है. నా జీవితంలో చాలా మంచి రోజు. నా వీడియో వల్ల ఒక అబ్బాయి లేబర్ గా వెళ్ళకుండా తను స్టాఫ్ గా వెళ్ళాలి, తను ఆఫీసర్ గా ఉద్యోగం చెయ్యాలి అనే సంకల్పం వచ్చిందంటే చాలు, నా జన్మ ధన్యమైనట్టే. ఎందుకంటే ఫ్రెండ్స్, లక్షలాది మంది వాళ్ళ జీవితాలను ఒక ఆరతి కర్పూరం లాగా, ఒక క్యాండిల్ లాగా తన కుటుంబ సభ్యులకు కరగదీస్తున్నారు. వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తున్నారు. మనం ఇంత కష్టపడాల్సిన పని లేదు. మీరు 10th చదివి ఉంటే, ఓన్లీ 10th చదివిన కానీ మీరు ఆఫీసర్ ఉద్యోగాలు చెయ్యొచ్చు.
అని నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఫ్రెండ్స్, కేవలం 10th చదివి ఈ కంప్యూటర్ కోర్సులు పీజీడీసీఏ బేసిక్ కోర్స్, తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఇంకొకటి టైపింగ్. టైపింగ్ ఏంటంటే 30 వర్డ్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. ఆ టైపింగ్ ఆ స్పీడ్ వచ్చింది అనుకోండి, మీరు మీరు చేసే పనిని చాలా అవలీలగా చేయగలుగుతారు. యూ డూ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా చేయగలుగుతారు. ఈ ధైర్యంగా చేయడానికి మీరు 10th చదివినా అని చెప్తున్నా కదా, మీకు అడిషనల్ స్కిల్స్ కూడా కావాలి. ఒకటి సాఫ్ట్ స్కిల్స్, ఎలాంటి వారితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, లీడర్షిప్ స్కిల్స్ నేర్పుతాం, స్పోకెన్ హిందీ నేర్పుతాం. మన తెలంగాణ వాళ్ళకి అంతో కొంత హిందీ వస్తుంది, కానీ సపోజ్ మన ఆంధ్ర సోదరులకైతే ఆ హిందీ కూడా రాదు. అది కూడా ఒక తలనొప్పే. సో అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మన కోర్సులో భాగం చేశాం. స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పుతాం, లీడర్షిప్ స్కిల్స్ నేర్పుతాం, గల్ఫ్ జాబ్ స్కిల్స్. 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో అక్కడ గల్ఫ్లో ఎలా పని చేయాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే మన బ్రతుకులు బాగుంటాయి, మనం తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతాం, ఇలాంటి విషయాలు అన్నీ మనం క్లియర్గా ఈ ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ 3 కంప్యూటర్ కోర్సులతో పాటు వాళ్ళకు గల్ఫ్లో పని చేసే ఒక కోర్స్ అవసరం. సపోజ్ ఒక స్టోర్ కీపర్ పని చేయాలనుకోండి, స్టోర్ కీపర్కు సంబంధించిన నాలెడ్జ్ బాగా అవసరం. ఒక టైం కీపర్ చేయాలన్నా, ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ చేయాలన్నా, ఒక క్యాంప్ బాస్, హెచ్ఆర్ అసిస్టెంట్, పర్చేసింగ్ ఆఫీసర్ పనులు చేయాలన్నా ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ మనకు బాగా అవసరం. ఓకేనా? ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ మనం ఈ కోర్సుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ గల్ఫ్ కోర్సెస్ ఎక్కువ ఎంత టైం ఉంటాయో తెలుసా? 5 రోజులు మాత్రమే. ఒక 10 గంటలు 12 గంటల్లో గల్ఫ్ కోర్స్ అవుతుంది. కానీ దానికి ఫౌండేషన్ ఏంటో తెలుసా? ఈ కంప్యూటర్ కోర్స్ పీజీడీసీఏ, అడ్వాన్స్ ఎక్సెల్, టైపింగ్. నేను మీకు చెప్తున్నా, మీరు ఎక్కడైనా నేర్చుకోండి. ఈ స్కిల్ నేర్చుకున్నారనుకోండి, దానితో పాటు ఈ గల్ఫ్ కోర్సు ఏదన్నా ఒక కోర్సు నేర్చుకుంటే మీరు మినిమం నీచంగా తక్కువలో తక్కువ ఒక 50,000 నుంచి 1,50,000 ఆ పైన మీ అదృష్టం సంపాదించే అవకాశాన్ని మీరు అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, అయితే ఈ కోర్సుల్ని మేము ఏం చేసామంటే 60 రోజుల ట్రైనింగ్గా ఒకటి, ఇంకొకటి 90 రోజుల ట్రైనింగ్. 60 రోజుల్లో అంటే ఎక్కువ టైం లేదండి, నేను వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి 60 రోజుల్లో నేర్పుతాం. ఇంకొకటి 90 రోజుల్లో నేర్పుతాం, 3 నెలలు. ఇక్కడ ఫీజు వచ్చి 60 రోజులకు 45,000 నిజానికి, కానీ 1 షాట్లో పే చేసిన వాళ్ళకు 15,000 తగ్గిస్తున్నాం. ఎంత? 15,000 డిస్కౌంట్ ఇస్తున్నాం. అదే 90 రోజుల కోర్సు, 3 నెలల కోర్స్ ఫీజు 60,000. ఇక్కడ కూడా ఏం చేసినామంటే 1 టైం పే చేస్తే 45,000, 15,000 తక్కువ చేస్తున్నాం. మీరు చూడండి, ఇంకా మీకు ఏం చేస్తున్నామంటే ఈ కోర్సులో ఇవన్నీ నేర్పుతూ, ఒక టాలీ తప్ప, టాలీ లేదు ఇక్కడ. టాలీ ఎందుకంటే అది కోర్సు అవసరాన్ని బట్టే. సో టాలీ అవసరం లేదు, అది నేర్పట్లేదు. ఇక్కడ చూడండి, అకామిడేషన్ ఫ్రీ ఇస్తున్నాం. మేము చూపించిన అకామిడేషన్ అంటే మేమే మీకు ఒక అపార్ట్మెంట్ కిరాయి తీసుకున్నాం. ఆ అపార్ట్మెంట్లో మిమ్మల్ని ఉంచుతాం. ఫుడ్ మీరు వండుకొని మీ ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. సిలిండర్ కావాలంటే సిలిండర్ అరేంజ్ చేసి ఇస్తాం. ఫుడ్ మీరే వండుకొని తినాలి. ఈ 60 రోజుల్లో 90 రోజుల్లో మీరు ఏది చూస్ చేసుకుంటే అది
ఈ 60 నుంచి 90 రోజులు మీరు మా దగ్గర గడిపితే మీరు మినిమం 60,000 నుంచి ₹1,00,000 ఆ పైన సంపాదించేందుకు మిమ్మల్ని మీరు అర్హుల్ని చేసుకున్న వాళ్ళు అవుతారు. మీకు ఆ ఉద్యోగాలు చేసే ధైర్యం వస్తుంది. మీరు పని చేయగలుగుతారు. కాన్ఫిడెంట్‌గా పని చేయగలుగుతారు. ఓకేనా? అయితే ఫ్రెండ్స్ ఇంకొకటేంటంటే ఈ వివరాలు ఇక్కడికి ఓకే అనుకుంటా. ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఓన్లీ. మేము ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తాము. మీ సర్టిఫికేట్ మీ సీవీని అప్డేట్ చేస్తాము. మీకెక్కడన్నా ఉద్యోగ అవకాశాలు ఉంటే మేము మన వాట్సాప్ గ్రూప్‌లో అందిస్తాం. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. ఓకే. గల్ఫ్ షార్ట్ టర్మ్ కోర్సెస్. ఏంటంటే మీకు గనక కంప్యూటర్ కోర్సులు వచ్చి ఉంటే, ఏ లేదండి నాకు ఈ 90 రోజులు అవసరం లేదు. నేను ఓన్లీ ఈ 5 డేస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకొని పోతా అనుకుంటే ఇవ్వండి కోర్స్ ఫీజులు. ఏ కోర్స్ అయినా 10,000. ఒక డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్సే ఇది 15,000. నేను దీనికి 1-1 ఒక్కడికి చెప్తే 40,000 తీసుకుంటాను. ఎన్ని గంటలు? 10 గంటలు. హానెస్ట్‌గా చెప్తున్నా. 10 గంటలకి 40,000 తీసుకుంటా. హైదరాబాద్‌లో ఒక వ్యక్తిని 83,000 అంటే $1,000 తీసుకుంటున్న వ్యక్తి ఉన్నాడు. 10 గంటల కోర్స్‌కే నేను 15,000 తీసుకుంటే హైదరాబాద్‌లో $1,000 తీసుకుంటున్నా. ఎందుకంటే మన వాళ్ళ పరిస్థితి మనకు తెలుసు. మన సంకల్పం గూడా ఏంటంటే మన తెలుగు వాళ్ళు స్టాప్ జాబులు చెయ్యాలి. ఎక్కువ డబ్బు సంపాదించాలి తక్కువ టైంలో అనే ఉద్దేశంతోటే ఈ కోర్సులను తయారు చేయడం జరిగింది. ఓకే. రైట్. ఒకవేళ మీరు నేర్చుకుంటా అంటే సార్ మేము మీ ఇన్‌స్టిట్యూట్‌కు కోరుట్లకు రాలేమండి. మేము ఆన్‌లైన్‌లో నేర్చుకుంటాం అనుకున్నారనుకోండి. సీ ఒక విషయం చెప్తాను. కోరుట్లకు మీరు రాలేమంటున్నారు. ఎక్కడో మన దగ్గర ఉండి. కేరళలోని కొట్టయం నుంచి ఇక్కడికి 1831 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చిండు. నేర్చుకొని పోయిండు. ఇంకా మీరు ఆలోచించొచ్చు. మీ ఇష్టం. చలో ఫ్రెండ్స్. అదే మేము ఆన్‌లైన్‌లో నేర్చుకుంటామండి అంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఇందులో మాక్సిమం ప్రైస్ తగ్గించేశాను. ఆన్‌లైన్‌లో నేర్పమంటే ఆన్‌లైన్‌లో నేర్పుతాను. ఇది. ఇవి ఆన్‌లైన్ నేను ప్రత్యక్షంగా చెప్తాను. ఆన్‌లైన్ కోర్స్. లేదండి మాకు రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయంటే ఇంకా డబ్బులు తగ్గించేశా. ఏం లేదండి బాబు. 7,700. మన వాళ్ళు మంచోళ్ళైతే ఒక్కరోజు దోస్తులతో కూర్చొని పార్టీ చేసుకొని బీర్లు, బార్లు అయిపోతే అయిపోతది ఈ పైసా. అర్థమైందా? చలో ఈ వసతి గూడా కల్పించిన. మీకు పెన్ డ్రైవ్‌లో ఏసియమంటే పెన్ డ్రైవ్‌లో ఏసిస్తాం. గూగుల్ డ్రైవ్‌లో ఏసియమంటే గూగుల్ డ్రైవ్‌లో ఏసిస్తాం. ఓకే. కోర్స్ కంప్లీట్ కాగానే ఆన్‌లైన్‌లో చేసిన వాళ్ళకి, ఆఫ్‌లైన్‌లో చేసిన వాళ్ళకి, ప్లస్ రికార్డెడ్ వీడియో చూసిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవంతో నేను మిమ్మల్ని సర్టిఫై చేస్తున్నా. యూ ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ యాస్ సో అండ్ సో అని. అది నా అథెంటిసిటీ. అది నా పవర్. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్. ఇక మీ డౌట్స్ సెషన్. ఒక ఆయన అంటాడు ప్లేస్‌మెంట్. ప్లేస్‌మెంట్ కావాలి అంటే బాబు నువ్వు గల్ఫ్ అసైన్‌మెంట్స్ అబ్రాడ్ న్యూస్ పేపర్ చూసి దానికి అప్లై చేసుకోవాలి. ఒకటి. లేదా ఏ ఏజెంట్‌నో పట్టుకొని పోవాలి. అంటే ఒకతను ఏమన్నాడంటే, నీ కోర్సులు చేసిన తర్వాత గూడా నేను ఏజెంట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నేను ముందే ఏజెంట్ పట్టుకుంటే ఆయనే నాకు ఉద్యోగం చూపిస్తాడు కదా! అని చెప్పి.
ఏదో వీసా ఇప్పిస్తాడు కదా! వీసాకు డబ్బులు పెట్టొచ్చు కదా! నేను అతనికి ఇచ్చేస్తే నీ దగ్గరకి వచ్చి నేర్చుకోవాల్సిన కర్మ ఏంటి నాకు అంటాడు. బాగుంది గదా! అయితే అలాంటి వాళ్ళ కోసం నేనొక్క సమాధానం చెప్తా. నువ్వు ఏమాత్రం ఇలాంటి స్కిల్స్ లేకుండా గల్ఫ్ ఏజెంట్ దగ్గరికెళ్తే వాడు నిన్ను ఏ ఒంటెలు మేపేదందుకో, మేకల్ని మేపేతందుకో, బర్రెలను మేపేతందుకో ఒక లేబర్‌గా పంపిస్తాడే తప్ప నిన్ను ఆఫీసర్‌గా పంపించడు. నువ్వు స్టాఫ్ జాబ్ నీ జీవితంలో పొందలేవు. అదే నువ్వు ఇలాంటి కోర్స్ నేర్చుకొని, అరే బాబు నాకు ఈ స్కిల్స్ వచ్చు. నేను ఈ పని చేయగలుగుతా. నాకు ఇలాంటి విజా చూడు అంటే నీకెలా ఉంటది చెప్పండి? 20, 30 వేలకు బిచ్చగాడిలాగా లేబర్‌లాగా పోతావా? 60,000 లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి వెళ్ళాలనుకుంటావా? ఇట్ ఈస్ ద వన్ యూ టు డిసైడ్. నువ్వే నిర్ణయం తీసుకో. నువ్వే నిర్ణయం తీసుకో. వాడి ఏజెంట్ కాళ్ళు పట్టుకో. కానీ లేబర్‌గా కాదురా నాయన పోతే ఆఫీసర్‌గా పో. ఇది నేను చెప్పే పాయింట్. మన వాళ్ళకి అర్థం కాదు. ఎంతసేపు ఏజెంట్‌కు పైసలిచ్చి ఇదంతా ఎందుకు కిరికిరి ఎందుకు ఏమొద్దు, టెన్షన్ ఒద్దు మామ మావాడున్నాడు రూ. 1,00,000 2,00,000 పెడితే వీసా ఇప్పిస్తాడు వెళ్ళిపోతాం. అక్కడ నానా గడ్డి గరవచ్చు. నానా విధాల కష్టాలు పడవచ్చు. మళ్ళీ ఇండియాకు ఫోను చేసి ఇంట్లో కుటుంబ సభ్యులకు నరకం చూపియొచ్చు. సీ దిస్ ఈస్ వాట్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ. మీరు ఇలాంటి పని చేయొద్దు. మీరు ఆఫీసర్‌లుగా వెళ్ళండి. స్టాఫ్‌గా వెళ్ళండి. ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగాలకు వెళ్ళండ్రా బాబు అని మొత్తుకుంటున్నా. మీరు 10థ్ చదివిన నేను చెప్పిన కోర్సులు చేయండి. నేను చెప్పిన కోర్సులు చేయండి. మీరు స్టాఫ్ జాబులు సంపాదిస్తారు. మన దగ్గర కోరుట్ల దగ్గర ఒక పల్లెటూరు. కిషన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఓన్లీ కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని పోయాడు. ఇప్పుడు రెడ్ మిక్స్‌లో ఆపరేటర్‌గా చేస్తున్నాడు. ప్రతి నెల 1,00,000 పైన సంపాదిస్తున్నాడు. ఇలా ఆలోచించండిరా! ఇయంటే లెక్కలేని దుఃఖాలు. ఎందుకంటే మనం కష్టపడి పని చేయడం అన్నది తల్లిదండ్రులు నేర్పట్లేదు. మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేము. సీ మనం డైరెక్ట్‌గా వెళ్లి గొర్రె కసాయోని నమ్మినట్టు వాని దగ్గరికి పోతే వాడు కోస్తాడు. కొయ్యక ఏం చేస్తాడు నిన్ను? ముందు యూ గో విత్ యూ లెర్న్, యూ అక్వైర్ సమ్ స్కిల్స్. కొన్ని స్కిల్స్ నేర్చుకో. ఆ స్కిల్స్ తోటి ఆఫీసర్‌గా వెళ్ళే ప్రయత్నం చెయ్యి అని చెప్తున్నా. ఒకవేళ మీరు ఈ కోర్సులు చేసి మీరు విజిట్‌లో వెళ్ళినా యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ ఈస్ మోర్ దెన్ కంపేర్ టు కంపేర్ టు ఏ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో లాగా స్కిల్స్ లేకుండా పోతే మీకు ఉద్యోగాలు దొరుకుడు అవకాశాలు చాలా తక్కువుంటే, ఈ స్కిల్స్ తోటి వెళ్తే మీకు రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే మీరు ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అని నేను మొత్తుకుంటున్నా. నిజం. ఇది నిజం. మొన్న ఒకరోజు ఒక ఎయిర్ కండిషనింగ్ నేర్పే పిల్లవాడికి ఫోను చేస్తే, నేను ఇంత ఫీజు తీసుకుంటా అని చెప్పి చెప్తున్నాడు డైరెక్ట్‌గా. ఆ క్షణంలోనే నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. నేను ఎయిర్ కండిషనింగ్ ఎందుకు నేర్పాలనుకుంటున్నా అని నేను ఇంకొక లేబర్‌ని ఏస్తందుకే. నువ్వు ఒక ప్లంబరో, టెక్నీషియనో, స్టీల్ ఫిట్టరో అయితే యూ ఆర్ జస్ట్ మోర్ దెన్ ఎ లేబర్. కొంచెం లేబర్ కంటే ఒక్క చిన్న పొజిషన్ పెద్దది. అంతే. అంటే మళ్ళీ మీరు లేబర్‌గా పనిచేయాల్సిందే. 50 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో పనిచేయాల్సిందే. నేననేదేందంటే మీరు ఆఫీస్‌లో పని జేయాలి. ఏసీలో పని జేయాలి. సల్లగా మంచిగా
ధైర్యంగా పని చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ కోర్సులన్నీ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఒక్కటి ఫ్రెండ్స్, ఉద్యోగ అవకాశాలు మన దగ్గర లేవు. చాలా ఉద్యోగాలు ఉన్నాయి మార్కెట్లో. ఉద్యోగ అవకాశాలు మేము ఇయ్యలేము. మీరు వెతుక్కోవాలి. మేమేం చేస్తామంటే మీకు ఒక ట్రైనింగ్ ఇస్తాం. మీకు సర్టిఫికెట్ ఇస్తాం. మీరు పక్కా పని వచ్చేలా చేస్తాం. మీకు పని 100% మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ నేను సుశిక్షితుడిని కావాలి. నేను పర్ఫెక్ట్ కావాలి. నేనేంటో తెలుసా? ఐ వర్క్డ్ యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ టు ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ గల్ఫ్. నేను బేసికల్లీ ఇంజనీర్‌ను. ఒక జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ అనే పొజిషన్ దాకా గల్ఫ్‌లో పని చేశాను. నా హైయెస్ట్ వర్క్ అది. తర్వాత ఇది నిజమైతదా కాదా అని మీరు అనొచ్చు. చాలామంది ఇదో పెద్ద స్కామ్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఎందుకంటే నాకిప్పుడు ఆ 800, 1000 వాట్సాప్ మెసేజుల్లో అవన్నీ చూసేంత ఓపిక లేదు నాకు. వాడిని ఫైండ్ ఔట్ చేయడం కష్టం. ఇదో స్కామ్ అంటే వాడిని దవడలు వాయించి వదిలిపెట్టాను. నా గురించి నీకేం తెలుసురా అని. మా ఊర్లోనే ముగ్గురు పిల్లల్ని తీసుకున్నాం. వాళ్ళు 10th పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్. ఆనెస్ట్‌గా చెప్తున్నా. ఈరోజు ఆటో క్యాడ్ డ్రాఫ్ట్ మెన్‌గా దుబాయ్‌లో పనిచేస్తున్నారు ముగ్గురు. వాళ్ళ సాలరీ మోర్ దెన్ 1,00,000 రూపీస్. ఇండియాయి ₹1,00,000 పైన సంపాదిస్తున్నారు. మన దగ్గర శిక్షణ తీసుకొని పోయిన డాక్యుమెంట్ కంట్రోలర్ దుబాయ్‌లో 60,000, 50,000 సంపాదిస్తున్నారు. ఫ్రెష్, నో ఎక్స్‌పీరియన్స్. వట్టిగానే ఇట్లా పోయాడు మన దగ్గర నేర్చుకొని. ఒక అబ్బాయి స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. సాలరీ తెలుసా? స్టార్టింగ్ సాలరీ 70,000. అతను ఓన్లీ ఐటీఐ చేసిండు 10th తర్వాత. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన దగ్గర డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ చేసిన అబ్బాయి కువైట్లో 1,08,000 జీతం సంపాదిస్తున్నాడు. సౌదియాలో డిగ్రీ పూర్తి కాలేదు అబ్బాయి 1,50,000 సాలరీ పొందాడు. సో ఫ్రెండ్స్, నేను చేస్తుంది తప్పు అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఇది మన వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశం ఉంది. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పం ఉంటే యు జస్ట్ కమ్ టు అస్. మీరు ఇన్స్టిట్యూట్‌ను చూడండి. ఒక 1680 ఎస్ఎఫ్టీలో ఉంది బిల్డింగ్ ఫ్లోర్. ఒక 1680 ఎస్ఎఫ్టీ ఫ్లోర్ మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా ఓన్లీ ఈ గల్ఫ్ కోర్సెస్ కోసమే. ప్లస్ మీకు అకామిడేషన్ అరేంజ్ చేస్తాం. ఇంకా ఒక్కటి ఏంటంటే వంట చేసుకొని తినాలి. లేదా మీరు దగ్గరలో ఉన్న హోటల్లో తింటా అంటే ఇట్స్ అప్ టు యూ. అకామిడేషన్ అయితే మాది. ఓకేనా? కోర్స్ ఫీజ్ ఇది. ఇదంతా కలిపితే ఈ కోర్స్ ఫీజు ఎంతో తెలుసా? మీరు ఏజెంట్‌కి ఇచ్చే దాంట్లో ఒక 30% కూడా కాదు. లక్షలకు లక్షలు ఏజెంట్‌కు ధారపోసి, దట్టు తులంకు తులంన్నర వడ్డీకి తెచ్చి, లేకపోతే పెద్ద మొత్తంలో 3 చొప్పునో, 4 చొప్పునో తెచ్చి ఏజెంట్‌లకి ఇచ్చే కంటే ఇలాంటి కోర్స్ నేర్చుకోండి. తర్వాత బాగా సంపాదించుకోండి. దిస్ ఈస్ వన్ టైమ్ పేమెంట్. మేము మీ దగ్గర నుంచి ఎక్కువ ఏమీ ఆశించము. మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు మాకేమి ఇయ్యరు. మేము అడగము గూడా. ఓకే ఫ్రెండ్స్? మన ఇన్‌స్టిట్యూట్ తరపున సర్టిఫికేట్ ఇది ఇవ్వడం జరుగుతుంది. మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సర్టిఫికేట్ ఇస్తాం. సర్టిఫికేట్‌తో పాటు మీకు పని పక్కా నేర్పుతాం. ఈ పనితోటి మీరు బ్రహ్మాండంగా
మీ జీవితాన్ని లీడ్ చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.